హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. ఫ్రెండ్స్, భారతదేశంలో ఈ పాస్పోర్ట్లు అనేది కొత్త పాస్పోర్ట్లు వస్తున్నాయి. అలాగే గతంలో మనం ఈ పాస్పోర్ట్ గురించి పూర్తి వివరాలు ఒక వీడియోలో చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ అప్డేట్లు అయితే వస్తూ ఉన్నాయి. ఈ పాస్పోర్ట్ మీద ప్రతి ఒక్కటి ఒక్కొక్క వీడియోగా చేసి మీ అందరికీ నేను అప్లోడ్ చేస్తాను. ఛానల్ ఫాలో చేస్తూనే ఉండండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ఇలాంటి కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరి వివరాలు గమనిద్దాం. భారతదేశంలో ఈ పాస్పోర్ట్ కోసం మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే ఒక పాయింట్ మీద అయితే ఇప్పుడు మనం పూర్తిగా గమనిద్దాం. ఈ పాస్పోర్ట్కు అప్లై చేసుకోవడానికి మొదటి దశ పాస్పోర్టు సేవ వెబ్సైట్ ను సందర్శించి ఈ పాస్పోర్టు సేవను ఎంచుకోవాలి. రెండవది నమోదు చేసుకోండి లేదా లాగిన్ అవ్వండి. అంటే మీరు ఎవరైనా అకౌంట్ ఉంటే దాంట్లో మీరు లాగిన్ అవ్వచ్చు. ఆపై ఖచ్చితమైన వ్యక్తిగత వివరాలతో ఆన్లైన్ ఈ పాస్పోర్టు దరఖాస్తు ఫామ్ను పూర్తి చేయాలి. అలాగే మీరు కానీ మీ ఏజెంట్ తరఫునైనా కూడా. అలాగే మూడో దశ చూస్తే మీకు నచ్చిన పాస్పోర్టు సేవా కేంద్రం పిఎస్కే లేదా పోస్ట్ ఆఫీస్ పిఎస్కే లేక పిఓపిఎస్కేను ఎంచుకొని వర్తించే ఈ పాస్పోర్ట్ రుసుములను ఆన్లైన్లోనే చెల్లించండి. నాలుగవ దశ డాక్యుమెంట్ సమర్పణ మరియు బయోమెట్రిక్ క్యాప్చర్ కోసం ఎంచుకున్న పిఎస్కే మరియు పిఓపిఎస్కే వద్ద ఏదైనా ఒకటి వద్ద అపాయింట్మెంట్ షెడ్యూల్ ఎంచుకోండి. ఏ రోజైతే మీకు అవకాశం ఉంటుందో అక్కడ వాళ్ళు ఏ డేట్ అయితే ఇస్తారు, ఏ సమయం అయితే ఇస్తారనే దాన్ని అక్కడ మీరు ఎంపిక చేసుకోవాలి. మరి చివరిగా ఐదవది చూస్తే అపాయింట్మెంట్కు హాజరవ్వండి. ఒరిజినల్ డాక్యుమెంట్లను సమర్పించండి. బయోమెట్రిక్ డేటా వేలిముద్రలు మరియు ఫోటో అందించండి మరియు పిఎస్కే పిఓపిఎస్కేలో ధృవీకరణ పూర్తి చేయండి. ఇలా చేసిన తర్వాత మీకంటూ ఒక ఎంక్వైరీ వస్తుంది. తర్వాత మీ పాత పాస్పోర్ట్ ఏదైనా ఉంటే కూడా దాన్ని క్యాన్సిల్ చేసి కొత్త పాస్పోర్ట్ మీకు ఈ పాస్పోర్ట్కి అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, మీకు నేను పూర్తి వివరాలు అందిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.